అందరికీ నమస్కారం. యాత్రా నెక్స్ట్ ఛానల్‌కి సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఫామ్‌కైతే వచ్చాననమాట. ఈ ఫామ్‌లో వచ్చేసి మేము కొన్ని మొక్కలు నాటాము. ఆ మొక్కలు చూపిస్తాను. వాటికి వాడే ఎరువులు చూపిస్తాను. అండ్ మేము వాడేటువంటి సేంద్రియ ఎరువులు కంప్లీట్ ప్యూర్ ఆర్గానిక్ ఎరువులు ఏవైతే వాడుతున్నామో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాననమాట. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమేం కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూపిస్తూ వస్తాను. మీరు చూస్తున్నారు కదా వచ్చేసి అరటి చెట్లు అనమాట. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఏసామనమాట. అవి పెరుగుతూ ఇప్పుడు ఫస్ట్ టైం కాపుకొచ్చాయి ఇవన్నీ కూడా. దాదాపుగా ఇప్పుడు చెట్టు మీద ఒక 3 గెలలైతే ఉన్నాయన్నమాట. ఆ 3 గెలలు కూడా ఇంకొక 10-15 డేస్‌లో అయితే కొంచెం పాకానికొస్తాయి. అప్పుడు కట్ చేసి మనం మాగబెట్టుకోవాలి. అండ్ రిమైనింగ్ చాలా రకాల మొక్కలు కూడా వేసాం. కూరగాయలు కూడా వేస్తున్నాం. అవి ఎలా పెరుగుతున్నాయి, వాటికి ఏ రకమైన మందులు వాడుతున్నామో కూడా మీకైతే క్లారిటీగా చూపిస్తాను నేనిప్పుడు. అండ్ ఇక్కడ చూడండి పెద్ద గెలైతే వచ్చేసింది. అంటే కిందంతా పిలకలొచ్చేసాయి. సో, ఆ పిలకలు కూడా కొన్ని కట్ చేసి వేరే దగ్గర నాటాలనుకుంటున్నాం. చూద్దాం దాన్ని కూడా నాటాలనమాట. అండ్ ఇక్కడ చూడండి సపోర్ట్‌గా కర్ర కూడా పెట్టాం. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ మొత్తం కూడా బర్రెల కోసం వేసామనమాట. గెడ్డంతా కూడా మా పశువుల కోసం. అండ్ ఇక్కడైతే కూరగాయలు వేసాము. కూరగాయలు చిన్న చిన్న మొక్కలు. వాటి గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం చూడండి. ఏమేం కూరగాయలు వేసామనేది. ఇక్కడ చూడండి అన్ని మట్టికాయలు, బెండకాయలు, ఆల్మోస్ట్ వంకాయలు ఇవన్నీ వేస్తున్నాయి. ఇంకొన్ని ఆల్రెడీ వేసాం. బాగా పెరిగాయి కూడా, కాయలు కూడా కాస్తున్నాయి. వాటిని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ వీటన్నిటికి కూడా మనం నేచురల్ ఆర్గానిక్ ఎరువులే వాడుతున్నాం. ఆ ఎరువులు కూడా చూపిస్తాను మీకు. అది కొన్నే నాటామనమాట. బాగా బతికితే మళ్ళీ వేసుకుందాం అని చెప్పేసి. అండ్ ఇప్పుడు రిమైనింగ్ అన్ని చూపిస్తాను చూడండి. చచ్చిపోయింది మావా. మళ్ళీ ఎండిపోయింది మొక్క. మళ్ళీ లేసి వచ్చింది. ఈడే ఎంగదానికి నీళ్ళు ఎంగదానికి మా జమ్మని వచ్చేది పైకి మళ్ళీ. అసలు ఇవ్వండి ఈ రెండు వచ్చేసి నిమ్మ చెట్టు లేసి మళ్ళీ వచ్చినాయి. ఇంకా చాలా వేసామనుకోండి దీని లోపల అన్ని ఎత్తిపి కొన్ని మొక్కలే వచ్చాయన్నమాట. చూద్దాం ఎంతవరకు వస్తాయి. ఈ జామకాయలు అయితే ఆల్రెడీ ఇంకో దగ్గర వేస్తున్నాం. అయితే యాక్చువల్గా కాయలు కూడా వచ్చేసాయి. కాకపోతే ఇంకా టైం పడుద్ది. ఇవ్వండి మన అరటి చెట్టు అనమాట. చాలా సంవత్సరాలు అయిందండి లేసి. ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయింది. సో ఇప్పుడైతే వచ్చింది. కాకపోతే ఏమైపోయిందంటే ఇక్కడ సపోర్ట్ లేదు. ఊరికనే గెల వచ్చేసి వంగిపోతుంది. ఎందుకంటే గెల మనకి వెయిట్ ఎక్కువైపోయింది. అందులో మొదలు ఉండదు కాబట్టి ఇదిగోండి ఇది అడ్డు పెట్టామన్నమాట. దెబ్బకు ఊగిపోతుంది చూడండి. ఒక 1 మంత్ ఆగేమంటే సెట్ అయిపోద్ది. అన్ని అమృతపానికాయలు అనమాట. అండ్ ఇక్కడ చూడండి గుమ్మడికాయ చెట్టు. పిలకలు కూడా చాలా వచ్చాయి యాక్చువల్గా. ఎప్పటికప్పుడు కొట్టేసుకుంటే సరిపోయి. కొన్ని పిలకలు పక్కన నాటుకోవడం కూడా బెటర్. ఎందుకంటే ఇంకో దగ్గర మళ్ళీ బాగా వస్తాయి. మ్యాక్సిమం ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి ఇక్కడ కూడా. ఇంతవరకు ఒకటి కూడా కాయలేదు కదా. కాయలేదే ఫస్ట్ కాపు కాసింది కానీ నరికేసింది చెట్టు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కాపు ఇదే పెద్ద చెట్టు. ఇదిగోండి దీనికే కాస్తుంది. ఇప్పుడు దీనికి కూడా కాస్తుంది. ఇది కూడా పెద్దది అయిపోయింది. ఈ రెండు వచ్చేస్తున్నాయి. ఇప్పుడేమో ఇదిగోండి ఈ పక్క దానికి వచ్చేస్తున్నాయి. అరటాకులో భోజనం తినాలా? ఇంకో మా తిందాం ఇంట్లో. వద్దులే పారు ఎందుకో. మన అవి ఇప్పుడు కొట్టేయాలరా ఈ చిన్న చిన్నవన్నీ. మొన్న మాలక్ అప్పుడు అరటాకులో పెట్టింది. ఇదనమాట. వీటికి ఎరువులు ఏమేమి వేస్తామని కదా మీ డౌట్. ఈ ఎరువులు మేము ఏమీ వాడం. ఇదిగోండి ఆర్గానిక్ మా పశువుల ఎరువు. ప్యూర్ ఆర్గానిక్ పశువుల ఎరువు అనమాట. ఇది మా బర్రెలవే, మళ్ళీ ఎక్కడితో కాదు. మాకు ఇంట్లో ఉండే బర్రెల యొక్క ఆర్గానిక్ వేస్టేజ్ అంతా దీనికి వాడుకుంటాం. బ్రీడ్ కాయలా అయ్యా? ఇవ్వండి జామకాయలు బాగా పండు మాగిపోయినాయి చాలా వరకు. వద్దులే తిని అయిపోయింది. బోరు కొడుతుంది. ఎన్ని కాయలు ఉందంటో. ఇవి కొంచెం చూడండి. రాదులేరు అది ఈ పక్కకు లాగాలి. ఈ కాయలు చూడండి. ఇవ్వండి కాయలు. ఫోటో తీసుకొని చెప్పి కాయలు లేపేశారు చూడండి. ఇవన్నీ వచ్చి ఈతకాయలు గెలగెలలా మాగిపించండి. చుట్టు మీద మనం మాగబెట్టింది కూడా కాదు ఇది యాక్చువల్గా. ఇక మేస్తున్నాడు ఆమె గొర్రె. ఇక ఇలా ఎప్పుడైనా సరదాగా ఇలా మా పొలంలోకి వచ్చినప్పుడు నాకు ఇది ఒక సరదా అనమాట. చాలా రోజులు మా పొలంకి రాక. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది పొలంలోకి. ఇవ్వండి ఇవి ఇప్పుడే కోసాం పక్కనే ఉండే చెట్టుకి. చాలా బాగా వచ్చాయి కాయలు కూడా. ఇవి పెంచలేదులేండి యాక్చువల్గా ఈ ఈతకాయలని. అవే మనకి మా పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. ఇవేమో ఏదో పంట కాదు, ఈ కంప్లీట్గా ఈ ఎకరా మొత్తం కూడా మా పశువులకి పెట్టామన్నమాట. పశువుల గడ్డి. దాంట్లోనే కూరగాయలు కావచ్చు, ఇవన్నీ పండ్ల రకాలు ఇవన్నీ వేసి పెట్టాం. ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి. కొన్ని మామిడి మొక్కలు కూడా వేసాం. అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు.
సో ఇదనమాట మా పల్లెటూరులో మా పొలం యొక్క వ్లాగ్. అయితే మాత్రం ఎరువులు కంప్లీట్గా కూడా మా ఆర్గానిక్ ఎరువులు మా పశువులవే అనమాట. వాటి కోసమే ఇదంతా. అండ్ ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. కట్ చేసిన వెంటనే మళ్ళీ కొత్త ఇగురులు వస్తాయి. ఇదంతా కట్ చేసి ఆ చివరికి వెళ్ళేలోపు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తుంటాయి అనమాట. అదే ఉండే ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ కొన్ని కూరగాయలు ట్రై చేసాం ఆర్గానిక్ వేలో, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ప్యూర్ ఆర్గానిక్ వేలోనే వేయాలని చెప్పి చేసాం. చూడాలి ఎంతవరకు వస్తాయో. అండ్ ఇవన్నీ ఆర్గానికే, ఇవి అయినా ఆర్గానికే. జామకాయలు కావచ్చు, అరటి చెట్లు కావచ్చు, అన్నీ కంప్లీట్గా ఆర్గానిక్ పెట్టాం. చూడాలి అవి కోతులు ఎంతవరకు బతకనిస్తాయో. ఏదైనా పెద్ద గాలి కొట్టిందంటే ఎత్తిపోద్ది గెల కూడా. పైగా వర్షాకాలం మొదలైపోతుంది. ఓకే, ఇదనమాట మన వీడియో అయితే మాత్రం. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్. దైడో పెద్ద గుర్రే. సో ఇవ్వండి అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ మా పొలాలు మొత్తం ఇది మా ఎండ వేరే వాళ్ళవి అన్నీ కూడా మ్యాక్సిమం ఇవే వేస్తుంటారు. ఇంకా వరి సీజన్ స్టార్ట్ అవ్వలేదు. వరి సీజన్ స్టార్ట్ అయ్యారంటే ఇంకంతా వరి వేసేసుకుంటారు. కాకపోతే ఈ కొన్నింటి వరకు మాత్రం పశువులకు పెట్టేస్తాం. సో మొత్తానికి మా ఫామ్ విజిట్ అనమాట ఈరోజు అయితే మాత్రం. సో ఇది ఎరువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, మేము నాటినవి ఇంకా చాలా ఉంది వర్క్ అయితే. అది స్టెప్ బై స్టెప్ చేస్తాం అనమాట. నాకు ఈ గెల మీదే పడింది. ముందు ఇంటికి వెళ్ళి దీన్ని అన్నింటినీ తినేసేయాలి. ఓకే బాయ్ బాయ్. ఇవ్వండి మసాలా వంకాయలు, ఆర్గానిక్ వంకాయలు, అసలు ఎటువంటి కెమికల్స్ లేని వంకాయలు అనమాట. చూడండి హెట్గాసినగా, చూడండి పీక్స్ అసలు. ఏమైనా ఆర్గానిక్ ద ఆర్గానిక్. ఇంకా మునక్కాయలు, మిరపకాయలు, బాగా వచ్చాయి మిరపకాయలు కూడా. మిరపకాయలు అంటేనే మ్యాక్సిమం మందులు కొట్టాలి, కానీ కొట్టకుండానే బాగా వచ్చాయి. ఓన్లీ పశువుల ఎరువులే. వచ్చింది మునక్కాయలు. ఎప్పుడు వచ్చినాయా? చాలా ఇప్పుడు 3-4 సార్లు వచ్చినాయి. ఇవ్వండి మునక్కాయలు. ఇది కూడా నాటు చెట్టు, హైబ్రిడ్ చెట్టు ఏం కాదు. అన్నీ నాటు రకాలే ఆల్మోస్ట్. ఇవి కూడా నాటువే. మిరపకాయలు ఇవ్వండి ఎట్టు కాసే చూడండి మిరపకాయలు. వంకాయలు పండుమాగిపోయినాయి. ఎప్పుడే మామిడి చెట్టు పండుమాగినాయి. దేనికి అంటే విత్తనాలు, అంటే మళ్ళీ వేసుకోవడం కోసం అని చెప్పేసి విత్తనాలు పెట్టాం. ఇది చూడండి, యాక్చువల్గా ఇది ఏ విత్తనమో తెలియదు, హైబ్రిడ్ విత్తనం ఎలా ఉంది. అందుకని ఇప్పటి నుంచే కాయలు వచ్చాయి. నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. ఇదిగోండి మామిడి చెట్టు. ఇది నాటు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. పూత కూడా వచ్చినట్టుంది. ఇదిగోండి ఇంకా కొన్ని వేసాం, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవన్నీ ఇక్కడ ఒక మామిడి చెట్టు వేసాం. ఇదంతా ఇవ్వండి ఈ ఎడ్జ్ వరకు మొత్తం బర్రెల కోసం వేస్తుంది. ఇక్కడికి వచ్చేలోపు అదంతా మళ్ళీ వచ్చేస్తుంది. నేరేడు చెట్టు నాటిది, మీరు ఎత్తనం వేసి పెరిగినట్టుంది. అది సరే ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. జామ చెట్లు ఎక్కువైపోయారా? ఇదిగోండి నేను మీకు ఎప్పుడు జామకాయల చెట్టు చూపిస్తాను కదా, ఎర్ర జామ. ఇదండి కంప్లీట్గా ఎర్ర అనమాట. ఇది పైన చెట్టు కాయ ఎర్రగానే వస్తుంది, లోపల కూడా ఎర్రగానే ఉంటుంది. బ్లాక్ జామ్ అంటాం కదా, ఆ టైపు. దానిమ్మ కాయలే ఇంకా నాటు చెట్టు కదా, టైం పడుద్ది. వేప కామనే లేరా. ఇదిగోండి ఎర్రజామ. ఇది వచ్చేస్తుంది ఇంకొన్ని రోజుల్లో. కాకపోతే కొంచెం పాదులు చేయాలి, దానివల్ల రాలేదు. క్లీన్ చెప్పారు ఈరోజు. ఇదా పిందులు వచ్చినాయి అప్పుడే. అదిగోండి వంకాయ చెట్టు చిన్న ఆవేకృష్ణ మళ్ళీ నారా కాయ మళ్ళీ ఫ్రెష్గా ఉండేరా. ఈరోజు గుత్తంకాయలు చేసుకోవచ్చు అయితే. ఇదిగోండి అబ్బో చాలా బాగా కాసాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు కూడా, మంచి లేత కాయలు. గుత్తంకాయ చేస్తే కరిగిపోతాయి నోట్లోనే. సో ఇదనమాట ఓవరాల్గా మన ఫామ్ విజిట్.
అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్.